హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్పైస్ ఫ్యూజన్ డిలైట్. ఈరోజు నేను బ్రొకోలీ టమాటో కర్రీ చేస్తున్నాను అండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఫస్ట్ నేను చెప్తాను. ఒక పావు కేజీ బ్రొకోలీ, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆవాలు, జీలకర్ర, మిర్చి అండ్ పావు కేజీ టమాటో. దీని ప్రాసెస్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకోండి. దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మిర్చి వేసేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి. సో నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేసుకోండి. దీంట్లో ఆవాలు, జీలకర్ర ఆవాలు వేసుకున్నాక కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసేసుకోండి ఇందులో. ఆనియన్స్ కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మనకు ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయ్యాయి కదండి. దీంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ దీని పచ్చిదనం పోయేంత వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోండి. ఒక 1 టీ స్పూన్ దీంట్లో పసుపు యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు మనము ఫ్రై చేసుకున్నాం కదా. దాని తర్వాత మనం ఇందులో టమాటోస్ యాడ్ చేసుకున్నాం. టమాటోస్ నెక్స్ట్ బ్రోకోలీ యాడ్ చేసేద్దాం. ఇది ప్రాపర్గా మిక్స్ చేసుకోండి, మొత్తం గార్లిక్ పేస్ట్ ఆయిల్ అంతా దీనికి పట్టేలాగా. ఇప్పుడంతా ఇది మిక్స్ అయింది కదా. సో దీంట్లో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో తొందరగా అయిపోతుంది మనకి. నార్మల్ బౌల్స్ అయితే మనకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బ్రోకలీ అంత ఈజీగా కుక్ అవ్వదు. సో దీంట్లో నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని దీన్ని క్యాప్ పెట్టేసేసుకుంటున్నాం.
ఇప్పుడు కుక్కర్ నేను 3 విజిల్స్ పెట్టుకున్నానండి. 3 విజిల్స్ పెట్టుకున్నాక ఇది 3 to 4 విజిల్స్ అయితే మనకి కుక్ అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాం. సరిపోయేంత సాల్ట్. కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి టేస్ట్ కోసం. పచ్చి ధనియాల పౌడర్ వేసుకోండి 1 టీ స్పూన్. ఇది వేసుకున్నాక కారం, ఉప్పును, ధనియా పౌడర్ వేసుకున్నాక ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ కారం ఇదంతా దీనికి కర్రీకి పట్టేసేయాలి కదా. సో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం కారమును ధనియాల పొడి వేసుకున్నాక నేను ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నానండి. 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఇది ప్రాపర్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేసుకోండి. అండ్ ఈ యొక్క రెసిపీ బ్రోకోలీ టమాటో ఈ కర్రీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో మీ యొక్క ఒపీనియన్స్ని షేర్ చేయండి నాకు. Thanks for watching my videos. Bye all.